జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారి భార్య పిల్లలు సింగపూర్లో ఉన్నారు, అక్కడ వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తెలుసు చాలామందికి. కానీ ఇప్పుడు అక్కడ ఆ పిల్లోడు చదువుకునే స్కూల్ అగ్ని ప్రమాదం, ఆ పిల్లోడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండడం, దీని మీద అందరూ ప్రముఖులు కూడా స్పందించడం. సో ఈ ప్రమాదంతో వాళ్ళ పిల్లోడు ఏ స్కూల్లో చదువుకుంటున్నారు ఏంటి అన్న వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అదే సమయంలోనే నెట్టింట ఈ పిల్లోడు చిన్న పిల్లోడా, ఈ పిల్లోడి వయసు ఎంత, అంటే ఈ వివరాలన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పిల్లలలో ఈ పిల్లోడే చిన్న పిల్లోడు. యాక్చువల్గా మొదటి భార్య నందినికి పిల్లలు లేరు, 2008లో తనతో అఫీషియల్గా విడాకులు. అంతకంటే ముందే అకీరానందన్ పుట్టారు, ప్లస్ రేణు దేశగారితో లివింగ్లో ఉన్నారు కదా. అఫీషియల్ విడాకులు అయిపోయిన తర్వాత 2009లో నేను బహుశా రేణు దేశగారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు అకీరా పుట్టారు, పెళ్లి తర్వాత ఆద్య ఆ పాప పుట్టింది. 2012లో రేణు దేశగారితో విడిపోయిన తర్వాత ఇప్పుడు అన్నా లెజినోవా తనను 3వ వివాహం చేసుకున్నారు కదా. సో వీళ్ళకి 2 పిల్లలు. వాళ్ళలో పెద్ద పాప పేరు పోలేనా అంజనా పవనోవిచ్. ఇప్పుడు అందరికంటే చిన్న పిల్లోడే మార్క్ శంకర్ పవనోవిచ్ అని. ఈ పిల్లాడు అందరికంటే చిన్న పిల్లోడు. ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసిన, ఆయన స్పందించిన దాంట్లో అన్నారు కదా, అకీరా పుట్టినరోజు నాడే మార్క్ శంకర్ పవనోవిచ్కి ఈ విధంగా జరగడం బాధాకరం అని. అంటే అకీరానందన్ పుట్టినరోజు అట ఈ విధంగా ప్రమాదం జరిగింది అని. సో ఈ ప్రమాదానికి గురిన పిల్లోడు అందరికంటే చిన్న పిల్లోడు, లాస్ట్ పిల్లోడు. అండ్ అదే సమయంలోనే వీళ్ళు సింగపూర్లో ఎందుకు ఉంటున్నారు, ఆ ప్లేస్ ఎందుకు చూస్ చేసుకున్నారు అన్న దాని మీద కూడా నెట్టింట చర్చ జరుగుతుంది. బట్ వ్యాలిడ్ సోర్స్ నుంచి అందే ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళ భార్య గారు సింగపూర్లో చదువుకుంటూ ఉన్నారు. ఆమె అక్కడే ఉన్నారు కాబట్టి పిల్లలను కూడా అక్కడే పెట్టి చదివిపిస్తూ ఉన్నారు. వాళ్ళ భార్య గారు అక్కడ చదువుతూ ఉన్నారు సింగపూర్లో. ఆ గ్రాడ్యుయేషన్ డే అప్పుడు కూడా జనసేన అధ్యక్షుడు వెళ్ళారు కదా, గుర్తుందా. సో ఆమె చదువుతున్నారు కాబట్టి పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళని కానీ అక్కడే చదివిపించుకుంటూ. ఇదే కాకుండా వీళ్ళకి సింగపూర్లో వ్యాపారాలు ఉన్నాయి, అవి కూడా ఆమె చూసుకుంటారు అన్నది మరో వెల్ అథెంటికేటెడ్ సోర్స్ నుంచి అందినటువంటి సమాచారం. కూడా వాళ్ళకి బిజినెస్లు కూడా ఉంటాయట, ఆ బిజినెస్లు కూడా అన్నా లెజినోవా గారే చూసుకుంటూ ఉంటారు అని. సో ఆమె చదువు, వాళ్ళ బిజినెస్, ఇంకా వాళ్ళ పిల్లల చదువు, వాళ్ళ భార్య చదువు, బై డిఫాల్ట్గా పిల్లలు అక్కడే ఉండి చదువుకోవాల్సి వచ్చింది, వాళ్ళ బిజినెస్లు కూడా ఉన్నాయి అని. సో ఇప్పుడు ఈ ప్రమాదం, ఈ వ్యవహారం మరి వాళ్ళు మళ్ళీ సింగపూర్లోనే కంటిన్యూ చేసుకుంటారా చదువు, ఇంకేమైనా, లేకపోతే ఏమైనా ప్లేస్ మారే పరిస్థితి ఉంటుందా అన్న విషయం అయితే చూడాలి మరి. సరే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఆ పిల్లోడు వీళ్ళంత త్వరగా కోలుకోవాలి అని చెప్పి అయితే డెఫినెట్లీ అవర్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ దట్ లిటిల్ కిడ్.